తండ్రి అయిన దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాను. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి పెద్దలు అబ్రాం గారికి, వారి కుటుంబానికి, వారు పరిచర్య చేస్తున్నటువంటి పెదోటుపల్లి స్థానిక క్రీస్తు సంఘానికి, కేసరపల్లిలో ఉన్న క్రీస్తు సంఘానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వేదికను అలంకరించిన దైవజనులకు, అక్కడ కూర్చున్నటువంటి దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలు. అలాగే మమ్మల్ని ఆత్మీయంగా ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నటువంటి సహోదరులు కిషోర్ అన్నకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అధ్యక్షుల వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. నాకు ఇవ్వబడినటువంటి అంశం ఏమిటనంటే, పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు. పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు. కొత్తగా విన్నట్టుంది కదా, లేదా పాతగుందా మీకు? చాలామంది కొత్తగా అనిపించొచ్చాం, అవునా? కొన్ని విషయాలు బైబిల్లో చెప్తున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఏమనంటే ఇది ఎప్పుడు మనం వినలేదే అని చెప్పేశాను. అవును, నిజమే. కొంతమందికి మీరు చూడండి, చాలామంది క్రైస్తవులు అంటే బాప్తిజం పొంది ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అయినటువంటి వాళ్ళని అడిగామనుకోండి, దేవుడు ఎన్ని రోజుల్లో ఈ సృష్టిని సృజించాడంటే ఎంతమంది చెప్తారు? ఎంతమంది చెప్తారు? మొదటి రోజు ఏం చేశాడనంటే ఏం చెప్తారు? ఒక యవనస్తుడిని ప్రశ్న అడిగాను, దేవుడు మొదటి రోజు ఏం చేశాడు? రాత్రి చేశాడంట. ఈరోజు చాలామంది మనం ప్రార్థనకు వస్తున్నాం, కానీ గ్రంథములో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలు మనం నేర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. కారణం ఏంటంటే, ఒకటి మనము వినకపోవటము, లేదా రెండవది బోధించేవారు ఆ యొక్క విషయాలను బోధించకపోవటం. ఈరోజు చాలామంది ప్రార్థనలకు వెళుతూ ఉన్నారు, కానీ అందులో ఉన్నటువంటి విషయాలు అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో, లేదా గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు చాలామంది ఉన్నారు ప్రియులారా. ఈరోజు ప్రార్థనలు కూడా మీరు చూడండి, ఎంటర్టైన్మెంట్ అనేటువంటిది ఉంటేనే చాలామంది వస్తూ ఉంటారు. అంటే ఆ కథలు ఈ కథలు చెప్తే వస్తూ ఉంటారు, కానీ నిజంగా రెఫరెన్స్లో, బైబిల్లో ఉన్న రెఫరెన్సులు తీసి చూపించి వీటి గురించి మాట్లాడుతూ ఉంటే చాలామంది వినడానికి ఇష్టపడేటువంటి వారుగా ఉండరు. అయితే రాత్రికాలపు సమయంలో నేను తెలియచేసే విషయం ఏంటనంటే, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అదేమిటనంటే, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు. ఇంగ్లీష్లో అంటాడు కీస్ ఆఫ్ ద కింగ్డమ్ అని చెప్పేసి అని అంటాడు. ఈ యొక్క అంశాన్ని గురించి దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి కొద్ది నిమిషాలు వీటిని గురించి పంచుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాను. ఈ యొక్క చదవబడినటువంటి లేఖన భాగంలో మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి 19 వచనాలు మనం చదువుకున్నప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఫిలిప్పుదైన కైసర ప్రాంతంలో ఆయన సంచరిస్తూ ఆయన శిష్యులను ఒక మాట అడిగాడు. ఏ మాట అడిగాడనంటే, నా గురించి మీరేమనుకుంటున్నారు అని చెప్పేసి అని అడిగారు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. యేసు ఫిలిప్పుదైన కైసర ప్రాంతములకు వచ్చి, మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, ఆయన
బోధ చేస్తూ ఉన్నాడు. అనేకమైన అద్భుత కార్యాలు సూచక్రియలైన చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉండగా మరి ఆయనను గూర్చి జనులు ఏమనుకొనుచున్నారు అని తెలుసుకోవాలని క్రీస్తు ప్రభువు వారు తన శిష్యులను అడిగాడు. మనకు కూడా ఉంటుందిగా, నా గురించి ఏమనుకుంటున్నారని. అవునా కాదా? నా గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు. ఒకవేళ మన గురించి ఏమనుకుంటున్నారు అని ఎవరినైనా అడిగామనుకోండి, ఏం చెప్తారు? ఏమని చెప్తారు? మనం చెడ్డోళ్ళమైనా మంచోళ్ళమనే చెప్తారు. అవునా? నేరుగా నువ్వు చెడ్డోడు అని చెప్తున్నారు అంటారా? నువ్వు బాగా స్వార్థపరుడివి, నువ్వు బాగా అసూయపడు అని ఎవరైనా చెప్తారా? మనసులో అనుకుంటారు, కానీ పైకి మాత్రము నీ అంత ప్రేమ గలవాడు, నీ అంత జాలి గలవాడు ఎవడునో కూడా లేడు అని చెప్తూ ఉంటారు. నేను ఒకసారి టీవీ చూస్తూ ఉంటే ఒక చిన్న వీడియో, ఆ సినిమా చూస్తున్నాను. అంటే సినిమాలో చిన్న వీడియో చూస్తున్నాను. ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు అనుకుంటారేమో, చిన్నప్పుడు చూస్తుంటే ఒక ఆయనకి ఒక వరం అడిగాడు దేవుణ్ణి. అసలు నా ఎదుటి వాళ్ళ మనసులు ఏమనుకుంటున్నారో అది తెలుసుకుందామని అనుకున్నప్పుడు పాపం ఆయన ఆ దేవుడు ఆ వరం ఇస్తాడు. చెప్తాడు దేవుడు, ఒరే బాబు, నువ్వు అడిగింది మంచిది కాదు, నీకు వద్దావతి అని అన్నాడు. లేదు, ఎదుటి వాళ్ళ మనసులు ఏముందో నేను తెలుసుకోవాలనుకున్నా. అయితే అప్పుడు ఈయన వెళ్తూ ఉంటాడు. అడిగాడుగా, ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ నేను తిడతానే ఉన్నారు. అప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి, దేవుడా, నాకు ఈ వరం వద్దు, ఇది ఉన్నా కానీ నేను త్వరగానే చచ్చిపోతానని అన్నాడు. అంటే ఎదుటి వాళ్ళు మన గురించి ఏమనుకుంటారని అంటే చాలా ఇదిగా అనుకుంటారు, కానీ పైకి మాత్రం ఏమంటారు? మంచిగానే అంటూ ఉంటారు. అయితే ఈ సందర్భంలో నేను తెలియజేసే విషయం ఏంటనంటే, క్రీస్తు ప్రభు వారు ఆయన జీవించినటువంటి కాలములో ఆయన చేసిన బోధలను బట్టి, ఆయన చేసిన అద్భుతాలు సూచక్రియలను బట్టి జనులు ఏమనుకొనుచున్నారని శిష్యులను అడిగినప్పుడు, ఆ శిష్యులలో ఒకడైనటువంటి క్రీస్తు ప్రభు వారు, ఒకడైనటువంటి అపోస్తలుడు చెప్తూ ఉన్నాడు. అంటే కొంతమంది ఏమనుకుంటున్నారు చెప్తున్నారు. కొందరేమో బాప్తిస్మిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొంచున్నారు. ఇలా అనుకుంటున్నారయ్యా, నువ్వు ఒక ఇర్మియావని, ఒక ఏలియావని, లేదంటే ఒక ప్రవక్తలలో ఒకడవని నిన్ను గూర్చి అనుకుంటున్నారు అని చెప్పేసి అన్నారు. అయితే మీరేమనుకుంటున్నారు అని క్రీస్తు ప్రభు వారు తన దగ్గర ఉన్నటువంటి అపోస్తులను అడిగినప్పుడు, అపోస్తులలో ఒకడైనటువంటి పేతురు ఈ మాట అంటూ ఉన్నాడు. 15వ వచనం, అందుకైన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడగగా, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. పేతురు ఏమన్నాడు? నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరనంటే ఆయన దేవుని కుమారుడు అని పేతురు గారు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మాట అన్నప్పుడు వెంటనే క్రీస్తు ప్రభువారు అంటున్నాడు, అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు ఈ సంగతి నీకు ఎవరు తెలియజేశారనంటే దేవుడు, నా తండ్రి ఈ సంగతి నీకు తెలియజేశాడు. 18వ వచనం, మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదను, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఉన్నటువంటి వచనములో క్రీస్తు ప్రభు వారు దేనిని గురించి మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన కట్టేటువంటి సంఘాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. సంఘములువా సంఘమా? మీరు బాగా వింటున్నారు. నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నీతో చెప్పుచున్నాను. 19వ వచనం, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు
నీకు ఇచ్చేదనో, నీవు భూలోకమందు దేనివి బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందున విప్పబడునని అతనితో చెప్పాను. ఇక్కడ సంఘాన్ని గురించి మాట్లాడుతూ వెంటనే 19వ వచనములో దేని గురించి ఆయన మాట్లాడుతున్నాడు? పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు. అంటే క్రీస్తు ప్రభు వారు చెప్పుచున్నటువంటి విషయం ఏంటనంటే, ఇక్కడ ఉన్నటువంటి సంఘమునకు పరలోక రాజ్యమునకు సంబంధం అనేటువంటిది ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు క్రైస్తవ సమాజములో అనేకమైనటువంటి బోధలు అనేటువంటివి ఉన్నాయి. దేనిని గూర్చనంటే సంఘాన్ని గూర్చి ఉన్నాయి, రాజ్యమును గూర్చి కూడా ఉన్నాయి. సంఘాన్ని గూర్చి ఉన్నాయి, రాజ్యాన్ని గూర్చి కూడా ఉన్నాయి. కొంతమంది ఏమని బోధిస్తారనంటే రాజ్యం అనేటువంటిది ఇంకను కూడా రాలేదు. రాజ్యం ఎప్పుడు వస్తుందని అంటే యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడ వచ్చినప్పుడు, అప్పుడు ఆయన భూమి మీద ఒక రాజ్యమును ఏర్పాటు చేసి 1000 సంవత్సరములు పరిపాలన అనేటువంటిది చేస్తాడు. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఏం రాలేదు, రాజ్యం అనేటువంటిది రాలేదు అని చెప్పేసి కొంతమంది తెలియజేస్తూ ఉంటారు. అయితే ఈ సందర్భములో పరలోకపు రాజ్యం యొక్క తాళపు చెవులు ఏమిటో, అవి ఎవరికి ఇవ్వబడినాయో, ఎప్పుడు ఇవ్వబడినాయో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ రాత్రికాలపు సమయంలో మనము నేర్చుకుందాం. అయితే బైబిల్ తెలియజేస్తూ ఉంది, ప్రియులారా గమనించండి, ప్రతి ఒక్కరూ కూడా సంఘమును గూర్చియు దేవుని యొక్క రాజ్యమును గూర్చియు తెలుసుకోవలసిన అవసరత అనేటువంటిది ఉంది. సంఘమును గూర్చియు రాజ్యమును గూర్చియు తెలుసుకోవలసిన అవసరత అనేటువంటిది ఉంది. అవి తెలుసుకోకుండానట్లయితే నిజంగా మనము పరలోకములోనికి మనము ప్రవేశించలేమనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరత అనేటువంటిది ఉన్నది. ప్రియులారా, ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కనుక మనం తెలియకపోతే పరలోకములో ప్రవేశించేదానికి అవకాశం అనేటువంటిది లేనే లేదు. కాబట్టి వీటిని గురించి మనం ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన అవసరత అనేటువంటిది ఉన్నది. ప్రియులారా, అయితే ఈ సందర్భంలో నేను తెలియచేసే విషయం ఏంటంటే సంఘము రాజ్యము అనేటువంటివి సేమ్ ఒకటే అనేటువంటి విషయాన్ని, అంటే ఆ రెండు కూడా ఒకటే అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. సంఘమన్నా రాజ్యమన్నా ఒకటే, సంఘమన్నా రాజ్యమన్నా ఒకటే అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ముందుగా అది ఎలాగ ఒకటనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే మీరు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము ఒకసారి మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36, 37 వచనాలను మనం చదువుకుందాం. 38వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించను, ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకొనవలనని చెప్పారు. వారి మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. ఇక్కడ ఏమని అంటున్నాడు? ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. 39వ వచనం, ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. 41వ వచనం, కాబట్టి
అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు ఎంతమంది అంట? 3,000 మంది చేర్చబడిరి. ఎక్కడ చేర్చబడ్డారు? 3,000 మంది ఎక్కడ చేర్చబడ్డారు? 47వ వచనం కూడా చదువుదాం. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండని మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండాను. అంటే బాప్తిసం పొందిన వాళ్ళందరూ దేనిలో చేర్చబడుతున్నారు? ఎక్కడ చేర్చబడుతున్నారు? ఇంగ్లీష్లో అయితే స్పష్టంగా ఉంటుంది. ఏంటనంటే చర్చ్ అని ఉంటుంది. ఏమని ఉంటుంది? చర్చ్. చర్చ్ అంటే సంఘం. ఒక వ్యక్తి సంఘములో సభ్యుడు కావాలనంటే ఏం చేయాలి? నెలకి ఒక 1,000 రూపాయలు ఇవ్వాలి, లేదా నెలకి ఒక 100 రూపాయలు ఇవ్వాలి. ఒక నెలకి 100 రూపాయలు ఇస్తే ఏమవుతారు? సంఘ సభ్యులు అవుతారు. లేవా ఇవాళ? నిజంగా మీరు గమనించండి, సంఘ సభ్యులు ఎలా అవుతారని అంటే, మా ఇంటి దగ్గర ఉన్నాయిలేండి సంఘాలు. వాళ్ళు సంఘ సభ్యులు కావాలంటే ఆయన ప్రార్థనకు రాడు, ఒక తాగుబోతు, ఒక తిరుగుబోతు, వాళ్ళ పిల్లలకు కూడా ఒక తాగుబోతు, తిరుగుబోతు. కానీ వాళ్ళ పేరు మీద ఏం చేస్తారనంటే వాళ్ళ అమ్మో వాళ్ళ భార్యనో ఏం చేస్తారనంటే సంఘ సభ్యత్వం అనేటువంటిది కడతారు నెలకి. ఒకవేళ వాళ్ళు ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది కదా, ఫోన్ చేసి చెప్తూ ఉంటారు. ఏమనంటే ఈ నెలలో మీరు సంఘ సభ్యత్వమో కట్టలేదు. ఇప్పుడు ఆయన బాప్తిజం పొందకపోయినా పర్వాలేదు, కానీ ఆయనకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడ జరుగుతాయి? సంఘములో జరుగుతాయి. నువ్వు నెలకి 50 రూపాయలు ఇవ్వు, 100 రూపాయలు ఇవ్వు, 1000 రూపాయలు, నువ్వు చర్చికి రాకపోయినా కానీ పర్వాలా. ఏమవుతుంది? నీకు సభ్యత్వం అనేటువంటిది ఉంది. నీకు సంఘము ద్వారా ఏమైతే పురస్కారాలు జరగాలో అవన్నీ కూడా ఏమవుతాయి? చక్కగా జరుగుతాయి. ఒకవేళ నువ్వు సంఘ సభ్యత్వం కట్టలేదు అనుకోండి, ఏమవుదో? నీకు అక్కడి నుంచి ఏ లాభం అనేటువంటిది నీకు కలగదు. ఈరోజు సంఘ సభ్యత్వాలు అయిపోయినాయి. ఈరోజు బైబిల్లో ఉన్నటువంటి మాటల కన్నా మనుషుల యొక్క మాటలను అనుసరించేటువంటి వారుగా ఉన్నారు. ఒక వ్యక్తి ఏమవ్వాలి? సంఘంలో సభ్యుడు కావాలనంటే బాప్తిస్మం అనేటువంటిది పొందాలి. ఎలా పొందాలి? ఆయన మారు మనసు పొంది తన పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం అనేటువంటిది పొందాలి. అప్పుడే ఆ సంఘములో ఏమవుతాడు? సభ్యుడు అవుతాడు. కానీ ఈరోజు దేవుని వాక్యానికి భిన్నంగా ఏం చేస్తున్నారంటే, నువ్వు సంఘములో సభ్యత్వం కావాలనంటే నెలకు నువ్వు ఎంత ఇవ్వు. ఇవాళ పార్టీలు ఉన్నాయి కదా, పార్టీ సభ్యత్వాలు ఉంటాయి కదా, పార్టీ సభ్యత్వాలు కూడా ఇంత కట్టమని చెప్తారుగా, చెప్పరా? ఇప్పుడు గ్రూపు అంటే పార్టీలు ఉన్నాయి కదా, లోకంలో పార్టీలు, ఆ పార్టీ సభ్యత్వం కావాలంటే ఇంత కట్టు అని అంటారు. అవునా కదా? కాబట్టి అలా కడితే ఆ పార్టీలో సభ్యత్వం వస్తుంది మనకి. అలాగే ఇవాళ క్రైస్తవ సంఘాలు కూడా అలా అయిపోయినాయి. ఏంటనంటే నువ్వు డబ్బులు కడితే నీకు సభ్యత్వం అనేటువంటిది ఇస్తాం. కానీ మొదటి శతాబ్దంలో క్రైస్తవ్యం అలా లేదు. బైబిల్ ఆ విధంగా మనకు తెలియజేయటం లేదు. ఎవరైతే దేవుని వాక్యాన్ని విని విశ్వసించి మారు మనసు పొంది పాపక్షమాపణతో బాప్తిజం పొందుతారో వారు మాత్రమే సంఘములు ఏమై ఉన్నారు? సభ్యులై ఉన్నారు. కాబట్టి ఇప్పుడు సంఘంలో సభ్యులు ఎలా అవుతారు? బాప్తిజం పొందినటువంటి వాళ్ళు, అంతేనా కాదా? అలాగే యోహాను సువార్త 3వ అధ్యాయం మనం గమనించినట్లయితే మనం చెప్పుకునే విషయం మీకు అర్థమవుతుందిగా. సంఘము రాజ్యము ఒక్కటే, ఆ రెండు వేరనేటువంటిది కాదు. సంఘము రాజ్యము ఒక్కటే. ఒక వ్యక్తి బాప్తిజం పొందితే దేనిలో ప్రవేశిస్తున్నాడు? సంఘములోనికి ప్రవేశిస్తున్నాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం మనం చదువుకున్నాం. ఇప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనము నుండి 5వ వచనం వరకు మనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనము నుండి చదువుకుందాం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేము,
ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగానో ఆత్మ మూలముగానో జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. క్రొత్తగా జన్మించటం అంటే, నీటి మూలముగా జన్మించటం అంటే, క్రొత్తగా జన్మించటం అన్నా నీటి మూలముగా జన్మించటం అన్న అర్థం ఏంటి? బాప్తిసం. క్రొత్తగా జన్మించటం అన్నా నీటి మూలముగా జన్మించటం అన్నా ఏంటిది అర్థం? బాప్తిసం. అంటే ఒక వ్యక్తి బాప్తిజం పొందినట్లయితే, నీటి మూలముగా తను బాప్తిజం పొందినట్లయితే ఆ వ్యక్తి దేనిలో ప్రవేశిస్తున్నాడు? అక్కడేమనుంది? ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నా. ఒకడు దేవుని రాజ్యమును చూడాలంటే ఏం చేయాలి? క్రొత్తగా జన్మించాలి. మీకు ఈస్టర్ అప్పుడు చెప్పరా? జనవరి 1 చెప్పరా? అవునా? ఇదిగో క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్త వాయను. అవునా? ఎప్పుడు చెప్తారు ఈ విషయాలు? జనవరి 1 అప్పుడే బాప్తిజం అనేటువంటిది తీసుకుంటారు. అవునా కాదా? అంటే ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించడం అంటే అర్థం ఏంటంటే, పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రొత్త జీవితాన్ని ప్రారంభించటం. అది ఎప్పుడు జరుగుతుంది? నువ్వు పాత జీవితాన్ని బాప్తిజంలో సమాధి చేసిన తర్వాత ఒక నూతనమైన జీవితంతో నువ్వు తిరిగి లేపబడినప్పుడు. అవునా కాదా? అంటే బాప్తిజం పొందటం అని అంటే క్రొత్త జన్మ, క్రొత్తగా జన్మించటం. నీటి మూలముగా అంటే బాప్తిజం పొందటం. మనం నీళ్ళలోకి వెళ్ళి బాప్తిజం ఇస్తాం కదా. కాబట్టి ఒక వ్యక్తి బాప్తిజం పొందటం ద్వారా దేన్ని చూస్తున్నాడు? దేనిలోకి ప్రవేశిస్తున్నాడు? దేవుని రాజ్యాన్ని చూస్తున్నాడు, దేవుని రాజ్యములోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఇప్పుడు తల్లి గర్భములో నుండి మనం వచ్చాం, అవునా? ఈ లోకములోనికి వచ్చిన తర్వాత ఏం చూస్తాం? లోకాన్ని మనము చూస్తాం. ఎట్ ఏ టైం జరుగుతుంది. మనం లోకములోకి వచ్చిన తర్వాతే మనం ఏం చూస్తాం? లోకాన్ని మనము చూస్తాం. తల్లి గర్భములో ఉన్నంత వరకు కూడా మనం లోకాన్ని చూడలేము, లోకములోనికి ప్రవేశించలేము. ఈ ప్రవేశము, ఈ చూడటం ఎప్పుడు జరుగుతుంది? లోకములో తల్లి గర్భములో నుండి బయటికి వచ్చినప్పుడు ఒకేసారి జరుగుతుంది. అలాగే ఒక వ్యక్తి బాప్తిజం పొందినప్పుడు దేవుని రాజ్యములో ప్రవేశిస్తాడు, దేవుని రాజ్యాన్ని చూస్తాడు. అంటే ఒక వ్యక్తి బాప్తిజం పొందినప్పుడు దేనిలోని ప్రవేశిస్తాడు? దేవుని రాజ్యములోనికి ప్రవేశిస్తాడు. కానీ ఇవాళ చాలామంది రాజ్యము ఇంకా రాలేదు అని చెప్తారు. అవునా కదా? రాలేదని చెప్పేసి అని ఏమని చేస్తారు వాళ్ళు? పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. అవునండి, మీకు బాగా వచ్చు అనుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి బాగా చెప్తున్నారు. ఒకసారి ఇద్దరికి పోటీ పెట్టుకున్నారు. ఇద్దరు విశ్వాసులు. ఒరే, నీకన్నా బైబిల్ జ్ఞానం నాకు బాగా తెలుసు అన్నాడు ఒకడు. ఒరే, సరే నీకు తెలుసు అంటున్నావు కదా, నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతారా, నువ్వు చెప్పు, అప్పుడు నీకు తెలుసో లేదా, నీకు ఎంత జ్ఞానం ఉందో చెప్పని అన్నాడు. సరే ఎంతరా పందెం అన్నాడు. 500 రూపాయలు అన్నాడు. నీకు జ్ఞానం లేదురా, నీకు బైబిల్ జ్ఞానమే లేదు, నువ్వు అడుక్కోరా, నీకేం కావాలో అడుక్కో అన్నాడు. అడిగాడు. ప్రభువు నేర్పిన ప్రార్థన చేయరా అన్నాడు. ఓ ఇంతేనా అన్నాడు. అప్పుడు ఆడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఉదయం నుండి ఇప్పటి వరకు నన్ను కాపాడావయ్యా, నీకు స్తోత్రము. ఈ రాత్రి కూడా నన్ను కాపాడయ్యా. ఒకవేళ నా ప్రాణం గనక నువ్వు తీసేసుకుంటే నీ రాజ్యములో నన్ను చేర్చుకోయ్యా, యేసునామమున ఆమేన్ అన్నాడు. అరే, ఏం చెప్పావురా, నీకు అసలు రాదనుకున్నాను రా, నువ్వు నిజంగా ఇంత బాగా చెప్పావేంట్రా అని తీసి 500 ఇచ్చాడు. దీన్ని బట్టి మీకేమర్థమైంది? నాకు అర్థమైన విషయం ఏంటంటే మీకెవరికి అర్థం కాలేదని.
వాడు ఏం అడిగాడనంటే, ప్రభు నేర్పిన ప్రార్థన ఏంట్రా అని అడిగాడు. అప్పుడు ఆడేం ప్రార్థన చేయాలి? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక అని చెప్పేసి అని ప్రార్థన చేయాలి. అవునా? అది ఆడ ఆ ప్రార్థన చేయకుండా, ప్రభువా ఉదయం నుండి నన్ను కాపాడావు, రాత్రి అంతా కూడా నన్ను కాపాడు, ఈ రాత్రి నేను చచ్చిపోతే నా ఆత్మను నీ రాజ్యంలో చేర్చుకున్నాడు. ఇప్పుడు ఇద్దరికి బైబిల్ నాలెడ్జ్ ఉందా లేదా? ఇవాళ చాలామంది అలాగే ఉన్నారు. ప్రార్థనలకు వస్తారు కానీ చాలామందికి ఏముండట్లేదు, దేవుని వాక్య జ్ఞానం అనేటువంటిది ఉండటం లేదు. కానీ ఎన్ని సంవత్సరాలు అయింది ప్రార్థనకు వచ్చి? 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అవుతుంది. అదే చూడండి, కొంతమంది ఇంట్లో ఆడవాళ్ళు అసలు ఆ ఆవిడికి వంట చేస్తే ఆమె చెయ్యి తిరిగిందండి, మామూలుగా తిరగల. ఆమె ఏ వంట చేసినా కానీ అదుర్స్ అంటారు, అదుర్స్ అంటారు. అందుకని సేవకులు వచ్చిన ఆమెను పిలిపించే వంట చేపిస్తారు. అవునా కాదా? ఆమె ఎట్లా నేర్చుకుంది? ఆమెకి దాని మీద ఆసక్తి ఉంది కాబట్టి ఆ వంటను నేర్చుకుంది. కొంతమంది ఎప్పటికీ వంట రాదు, ఎప్పటికీ. అవునా? ఎప్పుడు పెట్టినా ఈ టీ ఇట్టగే పెడతాం, ఎప్పుడు వేసినా ఈ ఆమ్లెట్ ఎట్టగే వేస్తాం, ఎప్పుడు చేసినా ఈ పచ్చడి ఎట్టగే చేస్తాం అంటూ ఉంటారు. వాళ్ళకి ఎప్పటికీ రాదు అది. ఎందుకనంటే వాళ్ళకి వాటి మీద ఆసక్తి అనేటువంటిది ఉండదు. ఈరోజు నిజంగానే మనం ప్రార్థనకు వస్తున్నాం, దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారంగా జీవించే విషయంలో అనేక మందికి ఆసక్తి అనేటువంటిది ఉండటం లేదు ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే రాజ్యము రాలేదని చెప్పేసి కొంతమంది రాజ్యం కోసం ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. అవునా? ఏమని? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక అని అంటున్నారు. సరే, ఓకే, మంచిదే. ఇప్పుడు మనమందరం కూడా గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు, క్రీస్తు ప్రభుని సిలువ వేసిన తర్వాత శనివారం నైట్ తెల్లవారుజామున లేచి కొవ్వొత్తులు పట్టుకొని రోడ్డు మీద తిరిగిన వాళ్ళు ఉన్నారా? ఎడా లేరా? ఉన్నారా లేరా? ఏమని తిరుగుతారు? క్రీస్తు లేచినాడురా, హోసన్న. అవునా? యూదులకు రాజు జయము, జయము. ఎవరికి జయము? యూదులకు రాజు. ఆయన రాజు కాబట్టి వీళ్ళు ఎందుకు జయమంటున్నారు? ఆయన రాజు కాబట్టి వీళ్ళు ఎందుకు క్రీస్తు అంటున్నారు? ఇప్పుడు క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషక్తుడు. అవునా? ఎవరిని అభిషేకిస్తారు? రాజుని అభిషేకిస్తారు. మరి వీళ్ళ క్రీస్తు అంటున్నారు, ప్రభు అంటున్నారు. ఒక రాజ్యం అనేటువంటిది రాకపోతే ఆయనని ఎలా మనం ప్రభు అంటాం? ఆయన ఎలా మనం క్రీస్తు అని అంటాం? మీరు ఆలోచన చేయండి. కానీ ఈరోజు మనం రాజు అంటున్నాం, క్రీస్తు అంటున్నాం, ప్రభు అంటున్నాము. మేమందరము కూడా ఆయన రాజ్యములో పౌరులు అంటున్నాం. కానీ రాజ్యం అనేటువంటిది ఇంకనూ రాలేదని చెప్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఆలోచన చేయాలి. రాజ్యం అనేటువంటిది అంటే సంఘమే రాజ్యం, రాజ్యమే సంఘం. చూడండి, మీరు గమనించినట్లయితే రాజ్యం అనేటువంటిది వచ్చినదని దేవుని యొక్క వాక్యం అనేటువంటిది తెలియచేస్తూ ఉంది ప్రియులారా. చూద్దాం, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన ఎవరిని చేశాడు? మనలను.
చేశాను అంటున్నాడా, చేస్తాను అంటున్నాడా? అంటే అర్థం ఏంటి? చేసేసాడు, అయిపోయింది. మీకు బాగా నాలెడ్జ్ ఉందండి, మీరు టక్కని చెప్పేస్తున్నారు అన్నీ కూడా. చేశానంటే అయిపోయింది, అవ్వలేదంట. అంటే ఇప్పుడు రాజ్యం వచ్చినట్ట, రాజ్యం రానట్ట? రాజ్యంలో పౌరులు ఉన్నట్ట లేనట్ట? ఉన్నట్లే. అంటే రాజ్యం ఉందా లేదా? అవును, ఉంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. మీ సహోదరుడును దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ఇప్పుడు యోహాను, అపోస్తులుడైన యోహాను దేనిలో పాలువాడై ఉన్నాడు? దేవుని యొక్క రాజ్యములో పాలువాడై ఉన్నాడు. అంటే ఇప్పుడు రాజ్యం వచ్చిందా రాలేదా? కాబట్టి రాజ్యం అనేటువంటిది వచ్చింది. అయితే ఇది ఎప్పుడు వచ్చింది? రాజ్యం అనేటువంటిది ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు అది ప్రారంభించబడిందంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం చదువుకున్నప్పుడు అక్కడ సంఘము ప్రారంభమైంది. సంఘం అనగా దేవుని యొక్క రాజ్యం అనేటువంటిది ప్రారంభమైనట్లుగా మనం చూడగలుగుతున్నాం ప్రియులారా. అయితే ఈ రాజ్యం అనేటువంటిది ప్రారంభించబడేటువంటి ముందు మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు ఎవరికి ఇస్తానన్నాడు? పేతురు గారికి ఇస్తామని చెప్పేసి అన్నాడు. ఈయన పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు ఇవ్వటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కడ పొందుకున్నాడు ఆయన యొక్క పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు? మీరు గ్రహించినట్లయితే యెషయా గ్రంథం ఈ పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులను గురించి ముందుగానే ప్రవచించడం అనేటువంటిది జరిగింది. ప్రవక్త రాజ్యపు యొక్క తాళపు చెవులను గురించి ముందుగా ప్రవచించాడు. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. పోయేటువంటి దానిని ముందుగానే దేవుడు తన ప్రవక్త అయిన యెషయా ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటంటది? నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచేదను. ఎవరి మీద ఉంచాడు? అది ఆ తాళపు భారం అనేటువంటిది ఎవరి పైన ఉంచాడు? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయవాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇది? ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఎవరిని గురించి రాస్తున్నారనంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి అది నెరవేర్చబడింది. ఆ ప్రవచనం అనేటువంటిది ఎక్కడ నెరవేర్చబడింది అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిలో నెరవేర్చబడింది.
ఎప్పుడు నెరవేర్చబడిందని అంటే ఆయన చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19, 20 వచనాలు మనం చదువుకుందాం. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. తాళపు చెవులు అంటే అర్థం ఏంటండి? తాళపు చెవు అంటే అర్థం ఏంటి? అత్తగారు కోడలికి ఇస్తారు చూసారా, ఇక్కడ నుంచి తీసి ఇదిగో అని ఇస్తారు. అంటే దాని అర్థం ఏంటండి? మొత్తం అంతా నీదేనమ్మా అని. అవునా? ఈ బాధ్యత బరువు అంతా ఎవరి మీద పెడతారు? ఇస్తున్నారా అలాగే అత్తలో? ఏమి ఇవ్వట్లా. అన్ని సీరియల్లోనే చూసేది, సినిమాల్లోనే. రియాలిటీకి వచ్చేసరికి ఎప్పుడైనా సరే ఇంటి అధికారం ఎవరిలో ఉండాలి? అంతా అత్తే. అవునా? అది ఎవరు? వాళ్ళేం కోరుకుంటారయ్యా, వీళ్ళేం ఎవరయ్యా? అసలు మొత్తం అంతా అలాగే ఉంటుంది, జీవితం అంతా అలాగే కొనసాగుతుంది. అవునా కాదా? కొన్ని సామెతలు కూడా ఉంటూ ఉంటాయి. అవునా కాదా? అవన్నీ ఇప్పుడు మనకు కాదులేండి. అంటే ఇప్పుడు అధికారం అంటే అర్థం ఏంటనంటే, తాళం అని అంటే అర్థం ఏంటనంటే అధికారం, సమస్త అధికారము నీ చేతుల్లో పెడుతున్నాను. అందుకని మనకి అది కనబడేటట్లుగా ఈ తాళపు చెవులన్నీ తీసి ఎవరి చేతిలో పెడతారు? ఎవరొక్కళ్ళ చేతిలో పెడుతూ ఉంటారు. ఎందుకనంటే ఆ బీరువాలోనో ఆ లాకర్లోనో ఏముంటాయి? ఆస్తిపత్రాలు, ధనము, బంగారము అన్నీ దానిలో ఉంటాయి. అంటే ఈ అధికారం అంతా ఎవరికి ఇస్తారు? వేరే ఒకరికి ఇస్తారు. అంతేనా కదా? తాళపు చెవులు అంటే అర్థం ఏంటి? అధికారం, బాధ్యత అనేటువంటిది ఒకరికి ఇవ్వటం. కాబట్టి క్రీస్తు ప్రభువారు ఆయన అధికారాన్ని పొందాడు. ఎలా పొందాడని అంటే ఆయన భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ఏ పాపం అనేటువంటిది చేయకుండా మనుషులందరినీ కూడా వారి పాపము నుండి రక్షించటానికి కలువరి సిలువలో ఘోరమైనటువంటి మరణమును ఆయన పొంది ఆయన సమాధి చేయబడి తిరిగి లేపబడటము ద్వారా ఆయనకి అధికారం అనేటువంటిది ఇవ్వబడింది. మనుషులందరి కొరకు ఆయన తన ప్రాణం పెట్టాడు కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు ఈ అధికారమును ఆయనకి ఇచ్చాడు. పరలోకపు రాజ్యపు తాళపు చెవులు ఆయనకి ఇచ్చాడు. అదే అంటున్నాడు. చదువుతాం మరలా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనములో అంటున్నాడు. 3వ అధ్యాయం 7వ వచనములో, దావీదు తాళపు చెవు కలిగి ఎవడునో వేయలేకుండా తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా. మరొక విషయాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. దేని యొక్క తాళపు చెవులంట? మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి. కాబట్టి మరణములో పాతాళము ప్రవేశించాలన్నా అది ఎవరి స్వాధీనములో ఉంది? ప్రభు యొక్క స్వాధీనములో ఉంది. ఒక సందర్భంలో అంటాడు, ఎవరితోటేనంటే తన పక్కనున్నటువంటి ఆ దొంగతోటి అంటాడు ఆయన, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పేసి అని అంటాడు. అవును, ఆయనకి అధికారం అనేటువంటిది ఇవ్వబడింది. ఎవరిచ్చారనంటే తండ్రి అయిన దేవుడు ఆయనకి అధికారం అనేటువంటిది ఇచ్చాడు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 1వ వచనం. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచి తిని. పరలోకము ఏంటంట? అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దూత
పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. కాబట్టి ప్రియులారా గమనించండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయపు తాళపు చెవులు ఆయన స్వాధీనములో ఉన్నవి. ఆయన కలిగి ఉన్నాడు, అధికారం ఆయన కలిగి ఉన్నాడు. ఇంకొకరు కూడా కలిగి ఉన్నారు. అది ఏ అధికారం ఒకసారి మనం చూద్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయం 52వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 52వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 11వ అధ్యాయం 52వ వచనము, అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోయారు. ఎవరంట? పరిసయ్యులు, శాస్త్రులు. ఏం ఎత్తుకొని పోయారు? జ్ఞానమును తాళపు చెవిని వీళ్ళకి ప్రకటించాల్సింది వీళ్ళు ప్రకటించట్లేదు. అది దేవుని వాక్యాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రకటించట్లేదు. ధర్మశాస్త్రోపదేశకులు వాక్యం అనేటువంటి తాళపు చెవి. అయితే ఇప్పుడు మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, నా సమయం అయిపోవచ్చింది. క్రీస్తు ప్రభువారు ఆయన అధికారం కలిగి ఉన్నాడు కదా, ఆయన తాళపు చెవి అధికారం కలిగి ఉన్నాడు కదా. ఈ అధికారాన్ని ఎవరికి ఇచ్చామని చెప్పేసి అంటే, మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనములో, పరలోకపు రాజ్యపు యొక్క తాళపు చెవులు నేను నీకు ఇచ్చేదను. ఎవరికి ఇచ్చాడు ఆయన? పేతురికి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? పేతురికి ఇచ్చాడు. పేతురికి ఇచ్చినప్పుడు ఆయన ఏం చేశాడని అంటే, దాన్ని విప్పాడు. దానిని విప్పాడు. ఎప్పుడు విప్పాడని అంటే, పెంతుకొస్తు పండుగ దినమున ఆయన విప్పాడు. అంటే అర్థం ఏంటనంటే, ఆయన సువార్త అనేటువంటిది ప్రకటించాడు. మొట్టమొదట సువార్త ప్రకటన ఎవరు చేశారు అపోస్తులని అంటే, అపోస్తులుడైన పేతురు చేశాడు. ఎవరికి చేశాడు? యూదులకు ఆయన ప్రకటన అనేటువంటిది చేశాడు. పెంతుకొస్తు పండుగ దినమందు అక్కడ ఆయన మొట్టమొదట ప్రసంగం, ఆ తాళపు చెవిని ఆయన విప్పాడు. విప్పినప్పుడు ఏమైందని అంటే, 3,000 మంది దానిలోనికి ప్రవేశించారు. దేనిలోకి? పరలోక రాజ్యములోనికి ప్రవేశించారు. సంఘములోనికి ప్రవేశించారు. ఎంతమంది? 3,000 మంది. మరలా అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, కొర్నేలు కుటుంబములు ఆయన సువార్త ప్రకటించాడు. ఎవరికి? కొర్నేలు ఎవరు? యూదుడు కాదు. ఆయన ఎవరు? అన్యుడు. మరలా మొట్టమొదటగా అన్యులకు ఆయన సువార్త ప్రకటించే అధికారమును పేతురు గారికి ఇచ్చాడు. కాబట్టి పేతురు గారు ఎవరికి ప్రకటించాడు? 10వ అధ్యాయంలో అన్యులకి ప్రకటించాడు. అన్యులు కూడా దేనిలోనికి ప్రవేశించారు? దేవుని రాజ్యములోనికి ప్రవేశించారు. ఆ తాళపు చెవులు ఏంటనంటే సువార్త. ఏంటిది అది? సువార్త. దేని గురించి సువార్త? ప్రభువైన యేసుక్రీస్తును గూర్చినటువంటి సువార్త. ఆయన మరణము, సమాధి, పునరుద్ధానమును గూర్చినటువంటి సువార్త. దానిని ప్రకటించే అధికారము మొట్టమొదటగా ఎవరికి అనుగ్రహింపబడింది అనంటే, అపోస్తులుడైన పేతురుకు అనుగ్రహింపబడింది. ఆయన మొట్టమొదటిసారి యూదులకు ప్రకటించాడు. అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో అన్యులకు కూడా ఆయన ప్రకటించాడు. వారు ఇరువురు కూడా ఎక్కడ ప్రవేశించారనంటే, దేవుని రాజ్యములోనికి ప్రవేశించాడు. ఆల్రెడీ ఆయన ఇచ్చేశాడు. ఇంకా మరలా కొత్త తాళపు చెవులు ఇచ్చే అవకాశం అనేటువంటిది లేదు. ఎక్కడో తూర్పుగోదావరి జిల్లా అటువైపులోనంట ఏదో మందిరం ఒకటి ఉంటుందంట. అక్కడ ఒక తాళపు చెవు ఉంటుందంట ప్రత్యేకంగా. దానికి ఒక పెట్టారంట, ఇదే పరలోకపు గవిని యొక్క తాళపు చెవులు అని చెప్పిస్తున్నారంట అక్కడంతా. ఆ కట్టడం కూడా, ఆ చర్చ్ బిల్డింగ్ కట్టడం కూడా ఎలా ఉంటుందంటే, హిందువులు ఎలా కట్టుకుంటారో గుడి సేమ్ అలాగే ఉంటుంది ఆ చర్చ్ బిల్డింగ్ కూడా. అక్కడ ఒక చిన్న ఒక తాళపు చెవు ఉంటుంది చూసారా, అలా పెట్టి అందులో ఒక తాళం పెట్టారంట. ఇదే పరలోక గవిని యొక్క తాళం. నిజంగా నమ్ముతున్నారు జనాలు, అదేనేమో అనుకొని. నిజంగా అటువంటి తాళం గురించి మాట్లాడాల. నిజంగా తాళం అనేటువంటిది అక్షరార్థంగా కాదు, అది అలంకార రూపంలో మాట్లాడబడింది. కాబట్టి పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవి క్రీస్తు ప్రభు ఎవరికి ఇచ్చారనంటే, అపోస్తులుడైన పేతురు గారికి ఇచ్చాడు. ఆ తాళపు చెవి ఏంటనంటే సువార్త. ఆ సువార్త మొట్టమొదటిగా ఎవరికి ప్రకటింపబడిందంటే, యూదులకు ప్రకటింపబడింది. ఎప్పుడైతే ప్రకటింపబడిందో దానిని అంగీకరించినటువంటి వారు దేనిలోనికి ప్రవేశించారనంటే, ఆయన రాజ్యములోనికి ప్రవేశించారు.
తర్వాత ఎవరికి ప్రకటింపబడింది? అన్యజనులకు ప్రకటింపబడింది. వాళ్ళు కూడా ఎక్కడ ప్రవేశించారు? మొట్టమొదట ప్రవేశించింది అన్యులు ఎవరనంటే కొర్నేలి కుటుంబం, వాళ్ళు ప్రవేశించారు. కాబట్టి ఇప్పుడు మరలా ఇప్పుడు ఇంకో తాళం మనకి పాస్టర్ గారికి, ఏ ఫాదర్ గారికి ఇవ్వడు ఆయన, ఇంకా అయిపోయింది, ఇచ్చేసాడు. అర్థమవుతుందా? ఇంకో తాళం అనేటువంటిది లేదు. కాబట్టి ఆ తాళము ఆల్రెడీ అపోస్తలుడైన పేతురు గారికి ఇచ్చేసాడు. ఇంకా ఎప్పుడైనా క్రీస్తు ప్రభువారు అది మూస్తే తప్ప అదేమవదు, మూయబడదు. అది ఇప్పుడు ఆల్రెడీ ఏమై ఉంది? అది తెరవబడి ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ విషయాలు మీరు గమనిస్తారని నేను నమ్ముచున్నాను. ఇంతవరకు మీరు ఓపికతో విన్న మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నన్ను ఆహ్వానించినటువంటి సహోదరులు అబ్రాం గారి పెద్దలకు నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే సభ అధ్యక్షులుగా నడిపిస్తున్నటువంటి పెద్దలు దేవదానం గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ